సౌండ్ వస్తుంది. ఏం చేస్తారు జైడా? చాక్లెట్ చూద్దాందా. మనోజ్న ఏమో చేస్తున్నావు కిచెన్లో ఒక్కదానివే. ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంది చెప్పు. చాక్లెట్ కట్ చేసిన, మిల్క్ అండ్ మెల్టెడ్ చాక్లెట్, బనానాది అండ్ దిస్ ఓరియా పౌడర్. నెక్స్ట్ ఏం చేస్తావు? సోడా. ఇప్పుడు ఫస్ట్ మనం పౌడర్ని వేస్తాం. ఓకే, ఇవన్నీ మిక్స్ చేస్తున్నావా? తర్వాత బనానా వేసుకోవాలి. ఓకే, బనానా మిక్చర్ చేసింది, మిక్స్ చేసి తర్వాత ఈ మెల్టెడ్ చాక్లెట్. నెక్స్ట్ పాలు, సరిపోయే పాలు. ఓకే ఓకే. ఏంటది? బేకింగ్ సోడానా? ఓకే, అంటే మనకు కొంచెం పొంగనీకి. ఫైన్. ఇప్పుడు ఏం చేస్తావు? విస్కర్తోని మొత్తం మిక్సా? మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్. హెల్దీ అన్నమాట బనానాతో కదా. ఏం చేయాలని గుర్తుకొచ్చింది, బనానాస్ ఉన్నాయి కదా ఇంట్లో అని ఇది చేస్తున్నాం. ఓకే, ఇట్లా మిక్స్ చేసుకోవాలి నీట్గా. కంటైనర్లో పోసుకోవాలి. ఓకే, ఫ్లాట్ కంటైనర్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి ఆర్ బటర్, మన దగ్గర ఏది అవైలబుల్ అంటే. నా దగ్గర నెయ్యి అవైలబుల్ ఉంది కాబట్టి నెయ్యి. ఓకే, ఫైన్. మొత్తం టోటల్ అప్లై చేయాలా ఎడ్జెస్కి అంతా? నెక్స్ట్ ఇప్పుడు బటర్, అది నెయ్యి అప్లై చేసావు, దాంట్లో ఇప్పుడు ఏం చేసి బ్యాటర్ వేసేస్తున్నావా మొత్తం? ఇది ఇట్లా పోసుకోవాలి. ఓకే, ఫైన్. ఓకే, ట్యాప్ ఎందుకంటే బబుల్స్ రాకుండానా? ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఓకే, ఇప్పుడు నువ్వు ఇందులో ప్రిపేర్ చేస్తున్నావు. ఓకే, కడాయిలో దొడ్డు వేసేసి దొడ్డు వేసుకోవాలి. ఓకే, ఇలా దొడ్డు మన ఇంట్లో పెట్టుకునే స్టాండ్స్ ఉంటాయి కదా. ఓకే, అది పెట్టుకొని మన కంటైనర్ని ప్లేస్ చేసుకోవాలి. ఫైన్. ఇట్స్ ప్రాసెస్ ఇస్ ఈజీ ఐ థింక్. వాటర్ లేకుండా కూడా ఈ స్టీమ్తోనే. నెక్స్ట్ ఆన్ ఎన్ని మినిట్స్ ఉంచాలి అంటే మనం మిడిలో చెక్ చేసుకోవాలా దాని కన్సిస్టెన్సీ ఎలా ఉందో? ఓకే ఓకే, నెక్స్ట్ మనం బేక్ అయ్యాక చూద్దాం. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ద కేక్ ఈజ్ లైక్ దిస్. ఇప్పుడు మీకు ఇది బ్రౌనీ లాగా వస్తే తినేసేయండి, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇట్స్ ఆర్ విష్. బాయ్ బాయ్.